धूप में कभी छाँव बनकर, लहरों में कभी नाव बनकर, धूप में कभी छाँव बनकर, लहरों में कभी नाव बनकर, लड़खड़ाए कदम थामा है हाथ, जब लड़खड़ाए कदम थामा है हाथ, मेरे बाबा है साथ मेरे। ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీ 2024 ఆదివారం రోజు అవ్యక్త బాప్దాద వినిపించిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. ఈ మురళి డేటు రివైజ్ డేటు 31 జనవరి 1998. మురళి యొక్క హెడ్డింగు పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క ఖాతాను పరిశీలించుకుని జమ చేసుకోండి. గత భాగాలలో మనం చింతన చేశాము. బాబా పిల్లలైన మన ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. మన యొక్క పాలన, చదువు, శ్రీమతం, వరదానం ఇవన్నీ ఇచ్చేది సాక్షాత్తు పరమాత్ముడు శివబాబా. ఇటువంటి శ్రేష్టమైన భాగ్యం బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ లభించదు. ఇటువంటి శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుని సదా ఊగుతూ ఉండండి. ఓహో నా భాగ్యం ఓహో అనే పాట పాడుతూ ఉండండి అని బాబా చెప్పారు. మీరు ఒక రోజుని పరిశీలించుకోండి. మీ రోజు యొక్క ప్రారంభమే అమృత వేళలో మిమ్మల్ని నిద్ర మేల్కొల్పేది పరమాత్మ ప్రేమ. ఇదే అల్లారం అని బాబా అన్నారు. అదేవిధంగా మిమ్మల్ని చదివించడానికి సాక్షాత్తు భగవంతుడే ఉన్నతాతి ఉన్నతమైన ధామమైన పరంధామం నుండి మిమ్మల్ని చదివించేందుకు వస్తారు అని బాబా చెప్పారు. ఇది ఒక అదృష్టం. అలాగే రోజంతటిలో కూడా ఏదైనా త్రాగినా తిన్నా ఏ కార్యం చేసినా మీ తోడులో బాప్దాద ఉంటారు. ఇదొక అదృష్టం. అదే బాబా చెప్పారు, ఒంటరిగా నిద్రపోకండి, బాబాను తోడుగా చేసుకుని నిద్రపోండి. ఒంటరిగా నిద్రిస్తే చెడు స్వప్నాలు, చెడు ఆలోచనలు వస్తాయి. బాబా తోడుగా పడుకుంటే నిద్ర చేస్తే అది యోగ నిద్ర అవుతుంది. అదేవిధంగా బాబా చెప్పారు, మీరు ఆఫీస్కి వెళ్ళినా, ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళినా అక్కడ కేవలం మీరు నిమిత్తంగా భావించి బాబాను అధికారిగా భావించండి, యజమానిగా భావించండి అని బాబా చెప్పారు. అదేవిధంగా పిల్లలు ఎప్పుడైనా ఉదాసీనంగా అయిపోయినప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు బాబా స్నేహితుడు రూపంలో వచ్చి ఆహ్లాదపరుస్తాను అని చెప్పారు. ఇది ఒక మన అదృష్టం. ఇంకా బాబా ఏం చెప్పారంటే, పిల్లలు ఎప్పుడైనా ప్రేమలో కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీటిని తుడవడానికి కూడా నేను వస్తాను. తుడవడమే కాదు, ఆ కన్నీటి ధారను, కన్నీటి బిందువులను నా హృదయం అనే డిబ్బీలో ముత్యాలుగా చేసుకుని దాచుకుంటాను అని బాబా చెప్పారు. ఒక్కొక్కసారి పిల్లల యొక్క మాటలు వింటే బాప్దాదాకు నవ్వు వస్తుందంట. కాబట్టి ఇది గత భాగాలలో మనం అవ్యక్త చింతన చేశాము. ఇప్పుడు ఈ రోజుటి యొక్క భాగం విందాము. బాబా చెప్పారు, అప్పుడప్పుడు పిల్లలు చిలిపిగా అయ్యి చాలా మధురాతి మధురంగా అలుగుతారు. అయితే తండ్రి అలా అలిగిన వారిని సమాధానపరిచేందుకు కూడా వస్తారంట. ఎలా సమాధానపరుస్తారంటే, పిల్లలు ఏమీ పర్వాలేదు, ముందుకు నడవండి, ఏదైతే గడిచిపోయిందో దాన్ని మర్చిపోండి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అని అంటాం కదా, అలా మనం ఎప్పుడైతే గడిచిపోయిన విషయాలని ముందు పెట్టుకుని
వాటిని చింతిస్తూ ఉంటాము. ఇక వాటికి సంబంధించిన స్మృతులన్నీ మళ్ళీ మన మనసులోకి చేరిపోతాయి. అప్పుడు జరిగింది ఎలాగైతే దుఃఖం ఉందో మళ్ళీ దాన్నే మనం రిపీట్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకని బాబా చెప్పిన ఈ పాయింట్ని చింతన చేసినట్లయితే గడిచిపోయిన దానిని గతింప చెయ్యండి అని బాబా సమాధానపరుస్తారట. ఒక్కసారి మీ ప్రతి దినచర్య ఎవరి తోడుగా ఉందో ఆలోచించుకోండి అంటున్నారు బాబా. అంటే రోజు అమృత వేళ నుండి రాత్రి నిద్రించేంత వరకు మన యొక్క ప్రతి కర్మలో తోడుగా ఉండేది బాప్దాదా. బాప్దాదా సదా తోడుగా ఉంటారు. అయినప్పటికీ బాప్దాదాకు అప్పుడప్పుడు పిల్లల మాటలు విని నవ్వు కూడా వస్తుంది. అంటే పిల్లల యొక్క రకరకాల మాటలు విని నవ్వు వస్తుంది అంటున్నారు. అయితే ఎందుకు నవ్వు వస్తుంది అంటే పిల్లలైన మనం ఒక్కొక్కసారి ఏమంటాం, బాబా నేను మనమిద్దరం కంబైన్డ్గా ఉన్నామని చెప్తాం. మరోవైపు ఒక్కొక్కసారి యోగంలో ఏమని అంటుంటాం, బాబా మిమ్మల్ని మర్చిపోతున్నామని అంటాం కదా. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, బాబా మిమ్మల్ని మర్చిపోయి ఈ కర్మ చేసేసాము అంటాం. మళ్ళీ సారీ బాబా అని చెప్తాం. ఒక్కొక్కసారి బాబా మీరు నేను కంబైన్డ్గా ఉన్నామని చెప్తాం. ఈ 2 రకాల మాటలు విని బాబాకి నవ్వు వస్తుందంట. కంబైన్డ్గా ఉన్నామని అంటున్నారు, మర్చిపోయామని అంటున్నారు. మరి కంబైన్డ్గా ఉన్నప్పుడు ఎలా మర్చిపోతారు? మిమ్మల్ని బాబా నుండి వేరు చేసింది ఎవరు? బాబా అంటున్నారు, కంబైన్డ్గా ఉన్నా కానీ కొద్దిగా మాయ వచ్చినా అది కంబైన్డ్ని వేరుగా చేసేస్తుంది అంటున్నారు. కాబట్టి మాయకి అవకాశం ఇచ్చేది పిల్లలైన మీరే అని బాబా అంటున్నారు. అంతే కదా, మనమే కదా మాయకి అవకాశం ఇస్తాం. అందుకే బాబా ఈ మురళిలో మనకి తెలియచేస్తుంది ఏంటి అంటే, మీ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి అని చెప్తున్నారు. మనం ప్రత్యేకంగా ఈ భాగ్యం గురించి చింతన చేయనవసరం లేదు. ఏ కర్మ చేసినా ఆ కర్మలో బాబాని తోడుగా చేసుకోవటమే ఒక గొప్ప అదృష్టం. అది తినడం కావచ్చు, తాగడం కావచ్చు, వస్త్రాలు ధరించడం కావచ్చు. ఏ కర్మ చేసినా మనం బాబాని తోడుగా పెట్టుకుని చేయాలి. అది కూడా ఎలా చేయాలి అంటే, అదేదో కష్టంగా హఠంగా చేసినట్టు సాధన చేయకూడదు అన్నమాట. స్వతహాగా బాబా స్మృతి రావాలి, బాబా తోడు అనుభవం కావాలి. ఇవన్నీ జరగాలి అంటే మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి. ఎవరి పట్ల ద్వేషమైన భావన కానీ ఈర్ష్య కానీ ఉండకూడదు. ఎప్పుడైతే మన మనసు స్వచ్ఛంగా, హృదయం సత్యంగా ఉన్నప్పుడు అప్పుడు పరమాత్మ ప్రేమ మనల్ని ఆకర్షిస్తుంది. అప్పుడు ప్రత్యేకంగా తింటున్నప్పుడు ఒక ప్రత్యేక సాధన చేస్తున్నట్టు బాబాను స్మృతి చేయడం కానీ, లేదా నడుస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా బాబాని స్మృతి చేయటం అనే సాధన కానీ మనం చేయనవసరం లేదన్నమాట. ఎప్పుడైతే మన హృదయం బాబా వైపు వెళ్తుందో, ఆకర్షించబడుతుందో అప్పుడు ప్రతి కర్మలో కూడా బాబా యొక్క స్మృతి ఇమిడిపోయి ఉంటుందన్నమాట. అందుకే బాబా అంటున్నారు, మీ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. మనం ఉంచుకుంటాం కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నమాట. అందుకే బాబా చెప్తున్నారు, చాలా బాగా చెప్తారు, చాలా బాగా వినిపిస్తారు కూడా. నేను ఫలానా అని స్వమానాల్లో కూడా రాసుకుంటుంటాం. కానీ బాబా చెప్పేది ఏంటి అంటే, పిల్లలు ఏదైతే చెప్తున్నారో ఆ స్వరూపంగా అయిపోండి అంటున్నారు బాబా. స్వరూపంగా అవ్వటంలో లోపం వస్తుంది. ప్రతి విషయం యొక్క స్వరూపంగా అవ్వండి. ఏదైతే ఆలోచిస్తారో ఆ స్వరూపాన్ని అనుభవం చేయండి. అనుభవీమూర్తిగా అవ్వడమే అన్నిటికంటే గొప్ప విషయము అంటున్నారు బాబా. మనం ఎన్నెన్నో రాసుకుంటాం, బాబా పాయింట్స్ రాసుకుంటాం, సుమానాలు రాసుకుంటాం. పురుషార్థం ఏమీ కూడా తక్కువ కాదు. కానీ మనం బాబా ఏమంటారో తెలివిగా పురుషార్థం చేయండి అంటారు. మనం ఏదైతే చెప్తామో, ఆలోచిస్తామో బాబా అంటారు కదా, సోచన, బోల్నా, కర్ణ, ఈ మూడిట్లో మనం బాగానే ఉంటాం. కానీ 4వది కూడా ఉంది. 4 సబ్జెక్టులు అంటుంటారు కదా బాబా. అలా సోచన, బోల్నా,
కర్ణ, మరియు 4వది రహన. అలా ఉండడం అంటేనే ఆ అనుభూతి చేయటం. అయితే ఈ 3 ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో, మనం ఆలోచించడం బాగా అలవాటు చేసుకున్నాం, బాబా చెప్పిన మాటలే మాట్లాడుతున్నాం, బాబా చెప్పినట్లే చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ 3 మంచిగా హైలైట్ అవుతూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా అనుభవం అవ్వడంలో కూడా శ్రేష్టత వస్తుందన్నమాట. కాబట్టి బాబా చెప్తున్నారు, మనం ఆ అనుభవి మూర్తులుగా అయిపోవాలి, కేవలం ఆలోచన స్వరూపంలో కాదు అంటున్నారు బాబా. బాబా ఈ మురళిలో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఏంటి అంటే, ఉదాహరణకి ఏ వృత్తిలో ఉన్నవారైనా ఆ వృత్తి చేసేటప్పుడు ఆ సీట్లో కూర్చోగానే ఆ వృత్తి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనుకోవచ్చు. డాక్టర్ సీట్లో కూర్చోగానే పేషెంట్స్కి మెడిసిన్స్ ఏం చేయాలి, పేషెంట్స్ తాలూకా ఆ అనారోగ్యం యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఎమర్జ్ అవుతాయి కదా. అలాగే రైతులకి కూడా, అలాగే ఒక వ్యాపారం చేసే వర్తకులకైనా. అంటే బాబా చెప్పేది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ సీట్లో కూర్చోగానే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ లక్షణాలు ఎలా అయితే లోపల నుంచి వస్తాయో, అలా మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో, బాబా చెప్పిన దాన్ని ఏదైతే మీరు ప్రాక్టికల్గా తీసుకురావాలనుకుంటున్నారో, ఆ లక్షణాలు, ఆ స్వరూపం మీలో ఎమర్జ్ అవ్వాలి అంటున్నారు బాబా. అర్థమైంది కదా. అదేవిధంగా బాబా ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. మనం ఏం చేస్తాం, నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అని రాస్తాము. మెడిటేషన్ కామెంటరీలో కూడా మననం చేస్తాం. కానీ బాబా ఇక్కడ ఉదాహరణ ఏమి ఇచ్చారంటే, మీరు పరంధామంలో ఉన్నప్పుడు నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అని అనుకోరు కదా. అక్కడ ఉండడమే రహణ. పరంధామంలో మనం ఉండేదే శాంతి స్వరూపంగా, జ్యోతి స్వరూపంలో ఉంటాం. ఇంకా ప్రత్యేకంగా అనుకునేది లేదు. అలాగే బాబా చెప్పారు ఉదాహరణ ఏంటంటే, సత్య త్రేతాయుగాల్లో కూడా మీరు దేవతా స్వరూపంలో ఉన్నప్పుడు, నేను దేవతని, నాలో దివ్య గుణాలు ఉన్నాయి, నేను సుఖశాంతులను అనుభూతి చేస్తున్నానని ఏమన్నా అనుకుంటారా మీరు? అక్కడ లేదు కదా. అక్కడ ఉండేదే దేవతా స్వరూపం కదా. కాబట్టి అక్కడ దేవతల వలె ఉంటాం. కాబట్టి దేవత యొక్క గుణాలు స్వహదాగానే మనలో ఉంటాయి. అదేవిధంగా బాబా మరి ఇప్పుడు మనమెవరు? బ్రాహ్మణ ఆత్మలం కదా. అలా బాబా చెప్తున్నారు, బ్రాహ్మణత్వం యొక్క సహజ స్వభావం ఏంటి అంటే శ్రమ చేయవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా. సదా మీ స్వరూపం అనే సీటుపై సెట్ అయి ఉంటే ప్రతి గుణం, ప్రతి శక్తి, ప్రతి నశ స్వతహాగానే ఎమర్జ్ అవుతాయి అంటున్నారు బాబా. అందువలన ఏంటంటే, మనం సంగమయుగి బ్రాహ్మణులం కాబట్టి బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావమే మనం గుణస్వరూపులుగా అవ్వటం, సర్వశక్తి స్వరూపులుగా ఉండటం. ఎందుకు ఇప్పుడు అది ఇంకా సుసాధ్యం అవుతుంది, ఎందుకంటే చేయించేవారు దాన్ని ఏమంటారు, ప్రాక్టికల్గా ప్రత్యక్షంగా మన తోడుగా ఉన్నారు. కానీ మనం సాధారణంగా అలవాట్లో పొరపాట్లాగా ఏమంటామంటే, అరే నేను ఇలా అనుకోలేదు కానీ చేసేసాను, వాస్తవానికి నా ఉద్దేశం ఇది కాదు, నేను ఇలా అనాలనుకోలేదు, నేను ఇలా చెయ్యాలనుకోలేదు, ఇదంతా అంటుంటాం కదా. అవన్నీ ఏంటి మరి? పాత స్వభావాలు కదా, పాత జన్మ యొక్క స్వభావాలు కదా. కాబట్టి బాబా అంటున్నారు, నా స్వభావం అని అంటారు కదా. అప్పుడు మీరు బ్రాహ్మణులా క్షత్రియులా? బాబా అంటున్నారు, మీరు బ్రాహ్మణులైతే, బాబా ఇక్కడ ఒక కొటేషన్ ఇచ్చారు, ఏంటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు బ్రాహ్మణులైతే బ్రహ్మ బాబా స్వభావం ఏదో అదే మీ స్వభావం కూడా అవ్వాలి అంటున్నారు బాబా. కాబట్టి మనం జ్ఞానంలోకి వచ్చి ఇంతకాలం గడిచిన తర్వాత కూడా పాత వెనుకటి జన్మ యొక్క స్వభావాలు ఇంకా ఎమర్జ్ అవుతున్నాయనుకోండి మనలో, దాని అర్థం మనం ఇంకా యుద్ధం చేస్తున్నామని. అప్పుడు మనం బ్రాహ్మణులమయ్యామా అయ్యామా? ఏమని పిలువబడతాం మనం? బాబా చాలా వెరైటీగా పేరు ఇక్కడ చెప్పారన్నమాట. ఆ టైంలో ఆలోచించుకోండి, చెక్ చేసుకోవాలి మనం. నేను బ్రహ్మకుమారునా లేకపోతే క్షత్రియ కుమారునా? ఎవరు అప్పుడు? ఎక్కడైనా క్షత్రియ కుమారులా అని పేరుందా?
మరి ఇక్కడ ఏమని పిలుస్తారు? బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులనే కదా. రెండవ పేరు లేనే లేదు కదా. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఓ క్షత్రియ కుమారులారా రండి అని ఎప్పుడైనా పిలిచారా? లేదా మీకు మీరే అనుకుంటున్నారా నేను బ్రహ్మకుమారుని కాదు క్షత్రియ కుమారుణ్ణి అని? కాబట్టి మనం చింతన చెయ్యాలి ఏమిటి అంటే, బాబా చెప్పినట్లుగా బ్రాహ్మణులు అని అనిపించుకోవాలంటే మన పితాశ్రీ బ్రహ్మబాబా స్వభావం ఏది ఉందో అదే మన స్వభావంగా అయిపోవాలి. కాబట్టి మనం ఈ అవ్యక్తవాణి చింతన ద్వారా మనం అనుభూతి చేయవలసింది ఏంటి అంటే, ఇప్పటి నుండి ఏం చేసేది ఇది నా స్వభావం అనే మాట రానివ్వకూడదు. ముందు రానివ్వకూడదనే దృఢ సంకల్పం ఉంటే వస్తువు ఉన్నదల్లా ఆగిపోతుంది అన్నమాట. మనం ముందే సంకల్పంలోనే దానికి ఓపెన్ చేసేసాం అనుకోండి, గేట్ తెరిచేసామనుకోండి, ఇంకా అలా వస్తూనే ఉంటాయి. కాబట్టి సంకల్పం ద్వారా అసలు ఇది ఏం చేయను నా స్వభావం అనే బలహీన మాట ఎప్పుడూ అనకూడదు. బాబా అదే చెప్పారు, ఇప్పుడు కూడా పొరపాటును కూడా అనకండి, పొరపాటును కూడా అలా ఆలోచించకండి అంటున్నారు. ఏం చేయమంటారు? ఇది నా స్వభావం. అయితే ఇక్కడ మనం ఏదో దయాభావనతో అంటున్న మాటలు ఏం కాదు. ఏం చేయను బాబా నా స్వభావం ఇలాగ ఉంది అని అంటుంటాం కదా. అదేమి బాబా దాని అర్థం చెప్తున్నారు చూడండి. ఇవన్నీ సాకులు, స్వయాన్ని విడిపించుకునేందుకు చెప్పే సాకులు. మనకు ఆ శక్తి ఉంది, బాబా ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు ఎలా మాట్లాడాలో. కానీ నేను ఇలా అనుకోలేదు మాట్లాడేశాను అంటే మనం అనాలని ఉంది కాబట్టి అనేసాం. మనలో దృఢత లేదు. అనకూడదు, ఇలా అనకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదని మనలో స్ట్రాంగ్నెస్ ఉన్నప్పుడు అది ఎలా జరుగుతుంది? మనలో స్ట్రాంగ్నెస్, మనలో దృఢత లేదు, మనలో గట్టిగా అనుకోలేదు. ఏదో ఒకసారి అయిపోయింది అనుకోండి, కర్మ కావచ్చు, మాట కావచ్చు, ఆలోచన కావచ్చు. రెండోసారి జరగకూడదు అంటే మనలో చాలా గట్టిగా దృఢత్వం రావాలి. అందుకనే ఎప్పుడైనా ఏదైనా ఆవజ్ఞ జరిగినప్పుడు మన బాబా పిల్లలు అందరూ చాలామంది చేస్తారు ఏంటంటే, సెంటర్కి వెళ్ళి ఎక్కువ కర్మణ సేవ చేస్తారు, యజ్ఞ సేవ చేస్తారు. అదో చిన్న మనం ఇచ్చుకునే పనిష్మెంట్ లాంటిది అన్నమాట. ఎప్పుడైతే యజ్ఞ వాతావరణంలో మనం ఆ తప్పు చేయకూడదని స్ట్రాంగ్గా మనం కర్మణ సేవ కానివచ్చు, యజ్ఞ సేవ చేస్తూ ఉంటే అప్పుడు బాబా ఆశీర్వాదాలు ఉంటాయి, మన స్వయం మీద కూడా ఆశీర్వాదాలు స్వయానికి స్వయము లభిస్తాయి. మరి బాబా అదే చెప్తున్నారు, మీది కొత్త జన్మ. కొత్త జన్మలో పాత అలవాట్లు, పాత స్వభావాలు ఎక్కడి నుండి వస్తాయి? మరి మనం కలియుగంలో మరణించాం, సంగమయుగంలో బాబా దగ్గర జన్మించాం, భగవంతుడికి జన్మించాం మనం. మరి ఇంకా చిన్న చిన్న చిటపట్లు కావచ్చు, కోపం కావచ్చు, ఆవజ్ఞలు కావచ్చు, ఏదైతే మనలో పాతవి రిపీట్ అయిపోతున్నాయో దాని అర్థం బాబా అడుగుతున్నారు ఏంటంటే, మీరు పూర్తిగా మరణించలేదా? లేదా కలియుగంలో కొద్దిగా జీవించి మళ్ళీ సంగమేలో కొద్దిగా జీవిస్తున్నారా? అందుకనే ఫైనల్గా బాబా చెప్పేది ఏంటి అంటే, బ్రహ్మబాబా అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్ళడమే బ్రాహ్మణ జీవితం అంటే. బాబా చెప్పేశారు మనకి. ఇంకా మనం గత ఎపిసోడ్స్లో కూడా అర్థం చేసుకున్నాం. ఈ జ్ఞానానికి సంబంధించి కొత్తగా పరిశోధన చేసి ఈ జ్ఞానంలోని పాయింట్లను తీసేది ఏమీ లేదు అసలు. మమ్మ ద్వారా, బ్రహ్మబాబా ద్వారా శివబాబా పిల్లలైన మనందరికీ కూడా ఒక మోడల్ తయారు చేసి పెట్టారు. మళ్ళీ కొత్తగా మనం ఏదో ఎవరినో చూసి తెలుసుకుని ఆహా ఇలా చేయాలా అలా చేయాలా అనుకునేది ఏమి లేదు అసలు. ఆదర్శమూర్తులని బాబా మనకి ఎవరినైతే చూపించారో మమ్మ తాలూకా పురుషార్థం చూడొచ్చు, వ్యక్తిత్వం చూడొచ్చు, లేకపోతే బ్రహ్మబాబా చూడొచ్చు. వీళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనకి ప్రతి సందేహం కూడా నివృత్తి అయిపోద్ది. మనకి వాళ్ళకి కాకుండా మనకు వచ్చే సమస్యలు ఏవీ ఉండవు. సాకార మురళిలో కూడా బాబా ఏం చెప్తారు, ఏ సమస్య అయినా ఆటంకమైనా ముందు నాకే వచ్చి మీకు వస్తుంది, ఏ తుఫాన్ అయినా సరే. ఆ సమయంలో యజ్ఞం ఆదిలో బ్రహ్మబాబా కన్నా ఎక్కువ సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఒక ఉదాహరణ ఏంటంటే, అప్పుడు కొన్ని కుటుంబాల్లో అందరూ జ్ఞానంలోకి రాకపోవచ్చు, కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు.
అలా ఒకరిద్దరు రాకపోయేసరికి చాలామంది బ్రాహ్మణాత్మలు ఏమనుకుంటారంటే మేము ఎంత పురుషార్థం చేసినా శుభభావం చేసినా వీళ్ళు రావట్లేదు అని ఒక రకమైన బాధలోకి వెళ్ళొచ్చు. కానీ మరి బ్రహ్మబాబా దాదా లేఖరాజు గారి కుటుంబంలోనే మరి నారాయణ దాదా గురించి తెలుసు కదా. మరి బాబా నిశ్చింతగా ఉన్నారు కదా, సాక్షిగా ఉన్నారు కదా, అంటే ఒక ఉదాహరణ. అలాగే చాలామంది నాకు అదృష్టం లేదు సేవ చేయడానికి, అనారోగ్య పాలైపోయాను, ఇలా రకరకాలుగా పరిస్థితులు వస్తున్నాయి అనుకోవచ్చు. మరి మా అమ్మకి చూడండి, ఎంత పెద్ద అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా తమ యొక్క స్థితి ద్వారా కించిత్తు ముఖం ఎక్కడ కూడా సంకల్పంలో కూడా బాబా మీద కావచ్చు, జ్ఞానం మీద కావచ్చు, ఎక్కడ ఏది ఒకసారి మనం ఆలోచించి చూస్తే యజ్ఞ ఆదిలో బాబా ప్రవేశం అయిన తర్వాత, శివబాబా వచ్చిన తర్వాత కొత్త కదా, బ్రహ్మబాబాకి అంతా కొత్త కదా, తన ఎదుట ఇంకొకరు ఎవరు లేరు కదా ఈ జ్ఞానాన్ని అభ్యసించే వాళ్ళు. మరి మా అమ్మని ముందు పెట్టి, ఓం రాధని ముందు పెట్టి ఆమెకే యజ్ఞ బాధ్యతను అన్నీ అప్పచెప్పి తను నిశ్చింతగా అయిన తర్వాత కూడా మరి ఆమె ఆ శరీరం వదిలిపెట్టేసినప్పుడు ఆ టైంలో ఒకసారి ఆలోచించండి, ఇంత బాధ్యతను మా అమ్మకి అప్పచెప్పిన తర్వాత ఆమె మళ్ళీ సాకార రూపంలో లేరు, ఈ యజ్ఞాన్ని నడిపించాలి అన్నది ఎంత చింత ఉంటుంది. కానీ అదేమీ లేకుండా చేయించేవారు బాబా. మొన్న భాగంలో విన్నాం కదా, మా అమ్మ కొటేషన్ ఏంటి, అలాగే శివబాబా బ్రహ్మబాబా కొటేషన్ ఏంటి. బ్రహ్మబాబా స్లోగన్ సదా గుర్తుపెట్టుకోమన్నారు బాబా. బ్రహ్మబాబా యొక్క స్లోగన్ ఏంటి, నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు అదే చేస్తారు. ఇదొకటి బ్రహ్మబాబా గారి స్లోగన్. రెండవది మమ్మ గారి స్లోగన్, జగదంబ సరస్వతి మమ్మ ఎప్పుడు చెప్పేవారు. మమ్మ డే మంత్, జూన్ మంత్ వస్తే మనం అందరం ఇదే కదా స్లోగన్స్ రిపీట్ చేసుకుంటుంటాము. ఏంటి, నడిపించేవారు నడిపిస్తున్నారు, నేను కేవలం నిమిత్త మాత్రమే. కాబట్టి ఇవి రెండు ఒక మహామంత్రంగా తీసుకోవచ్చు. అంటే నాది అనేది లేకుండా మనకి ఎవరు ఏం చెప్పినా కూడా అది బాబా చెప్తున్నారు అనుకున్నప్పుడు మనకు అంతగా భారం అనేది ఉండదు. ఈ అక్కయ్య చెప్పారు, లేకపోతే ఈ అన్నయ్య చెప్పారు, లేకపోతే వారు చెప్పారా అని అనుకున్నప్పుడు, ఫీలింగ్ వచ్చినప్పుడు మనకి భారం అనిపిస్తుంది, అందులో మిక్స్ అయిపోతుంది, శ్రేష్ఠ ఫలం అనేది మనకి రాకపోవచ్చు. అందుకనే బాబా ఎప్పుడు కూడా సాకారవాణిలో ఏం చెప్తూ ఉంటారు బాబా, ఈ బ్రహ్మబాబా ద్వారా కూడా ఏదైనా జరిగినా కూడా దానికి నేనే బాధ్యత వహిస్తానని శివబాబా చెప్తారు, నేనే మాఫీ చేస్తాను. అంటే నిమిత్తంగా ఉన్న వాళ్ళ బాధ్యత శివబాబా అంత యాక్యురేట్గా పాలన చేస్తారన్నమాట. ఎవరికి కూడా ఎటువంటి ఇది జరగకుండా బాబా అంతటి రక్షణ అనేది చేస్తారు బాబా పిల్లలైన మన పట్ల. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి వరకు మనం విన్నాం కదా మనందరి యొక్క భాగ్యం. భగవంతుడు తల్లి తండ్రి అయ్యారు, పాలన చేస్తున్నారు, టీచర్గా అయ్యి చదివిస్తున్నారు, సద్గురుగా అయ్యి శ్రీమతం ఇస్తున్నారు, వరదానాలు ఇస్తున్నారు. ఇంతటి పాలన పోషణ చేస్తున్నా కూడా మన నోటి నుండి ఇటువంటి మాటలు వస్తే ఇంకెలా ఉంటుంది అంటున్నారు బాబా. ఇంత శ్రేష్ఠ భాగ్యం ఉన్నప్పుడు ఆ భాగ్యం ముందు ఇలాంటి మాటలు మంచిగా అనిపిస్తాయా? అనిపించవు కదా. కనుక బాబా మాటల గురించి శిక్షణ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే మనం ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఇలాంటి బలహీనమైన మాటలు మాట్లాడకండి. ఏం చేస్తాం, నా పరిస్థితి ఎంత, నా విధి ఇలా ఉంది, ఇది పాత జన్మ సంస్కారం, అంటే జ్ఞానాన్ని మనం రోజు వింటూ 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 మనకు అలవాటైపోయి మనమే బాబాకి అప్పచెప్పేస్తుంటామన్నమాట ఈ మాటలు. ఒక్కొక్క మురళిలో బాబా ఏం చెప్తారు, పాత జన్మ అయ్యి కదా, 63 జన్మలు ఇది ఎక్కడికి పోవు వస్తుంటాయి కదా అని అంటుంటారు సాకారవాణి. దాన్ని ఆసరాగా తీసుకుని మనం మళ్ళీ మన ప్రయత్నం ఏమీ చేయకుండా అప్పుడప్పుడు వస్తాయి కదా, తప్పే ఉందిలే అని మనం ఇలాంటి బలహీన మాటలు, మన అదృష్టం చూస్తే గొప్ప అదృష్టం, దేవతలకు కూడా లేదు ఇలాంటి అదృష్టం అని మనం గుర్తించుకున్నప్పుడు మరి అదృష్టం ముందు ఇలాంటి మాటలు శోభిస్తాయా? కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు ఇలాంటి బలహీన మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా మనం వినకూడదు. మాయ ఏదో ఒక రూపంలో వస్తుంది మన దగ్గరికి. ఒక డోర్ క్లోజ్ చేస్తూ ఇంకో డోర్ నుండి రావడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలు మీ మాటలు మధురంగా ఉండాలి.
ఎలా ఉండాలంటే బ్రహ్మ బాబా సమానంగా, తండ్రి సమానంగా ఉండాలి. ఎలాంటి మాటలు మాట్లాడాలంటే సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావనతో కూడిన మాటలు మాట్లాడండి. వీటిని యోగయుక్త మాటలని అంటారు. మనం మాట్లాడే ప్రతి మాటలో బాబా స్మృతి యాడ్ చేస్తాం కాబట్టి అవి యోగయుక్త మాటలు. వినేవాళ్ళు ఏమనుకోవాలంటే ఇవి మాటల లేక ముత్యాల అనుకోవాలంట. అలానే ఆర్టిఫిషియల్గా ఏదేదో కల్పించుకుని మాట్లాడేది కాదు. దాని ద్వారా టెంపరీ బెనిఫిటే ఉంటుంది. ఆ కాసేపు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అలా ఆర్టిఫిషియల్గా కృత్రిమంతో కూడిన మాటలు మాట్లాడమని మనకి బాబా చెప్పరు. మన లోపల ఆ ఆత్మలో ఆత్మీయత అనేది నిండాలి. బాబా పట్ల ప్రేమ అనేది ఉండాలి. బాబా జ్ఞానం పట్ల ఒక శ్రేష్టమైన నమ్మకం, నిశ్చింత అనేది ఉండాలి. అప్పుడు మన నోటిలోంచి సహజంగానే మధురమైన మాటలు వస్తాయి. ఇదేదో అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి మాట్లాడిన మాటల ద్వారా అలా అనుభవం అవ్వదు. ఎప్పుడైతే మనం శుభభావన ఎక్కువగా చేసుకుంటూ ఉంటూ మన మనసుని శుద్ధి చేసుకుంటామో అప్పుడు ఆ మనసు నుండి వచ్చిన సంకల్పాల ద్వారా వచ్చే మాటలు వజ్రాలు ముత్యాలతో సమానం అయిపోతాయంట. ఎలా ఉంటాయి మన మాటలు? వజ్రాలు ముత్యాల వలె ఉంటాయంట. మనం బాబా చెప్తున్నారు, ఈ సమయంలో సమయం ఖజానా, సంకల్పాల ఖజానా, మాటల ఖజానా, జ్ఞాన ధనం యొక్క ఖజానా, యోగం యొక్క శక్తుల ఖజానా, దివ్య జీవితపు సర్వ గుణాల ఖజానాను జమ చేసుకోలేదంటే ఇలాంటి సమయం మరలా సహజంగా లభించదు అంటున్నారు బాబా. ఇప్పుడు అందరికీ తెలుసు సంగమయుగం యొక్క రోజులు ఎలా నడుస్తున్నాయి, సమయం అనేది ఎలా ఉందో. ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ తెలుసు, మనందరికీ. కాబట్టి ఇలాంటి అమూల్యమైన సమయం మరలా అంత త్వరగా సహజంగా లభించదు. ఇలాంటి ప్రాప్తులు దొరికే సమయం ఇప్పుడు క్లోజ్ అయిపోయిందంటే మళ్ళీ 5000 సంవత్సరాల వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఏ ఖజానాల్ని చెక్ చేసుకోవాలో మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. బాబా ఏం చెప్పారు? సమయం అనే ఖజానా. మనం ఉదయాన్నే అమృతవేళ సమయం, రోజంతటికి సంగమ సమయం ఏది? అమృతవేళ సమయం కదా. యుగాలలో సంగమయుగం ఎలాగో సమయంలో అమృతవేళ. ఆ అమృతవేళని సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఎలా వచ్చినా కూడా ముందు ఆలోచనలు ఎక్కువగా చేస్తూ మన సమయాన్ని, సంకల్పాన్ని వృధా చేయకూడదు. సంకల్పాల్ని పొదుపుగా వాడుకోవాలి. ఒకవేళ చేసిన సంకల్పాలు ఎలాంటివి చేయాలి? శుభమైన సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు చేయాలి. ఒకవేళ మాట్లాడవలసి వస్తే మనము ఎటువంటి మాటలు మాట్లాడాలి? మధురమైన మాటలు మాట్లాడాలి. బాబా చెప్పారు కదా, ఎవరితో ఎలా మాట్లాడాలి? ఆత్మీయంగా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని ఒక ఆత్మగా చూస్తూ మాట్లాడాలి. అలాగే జ్ఞాన ధనం యొక్క ఖజానా. మనం మురళిని ఎంత శ్రద్ధగా వింటూ ఆ పాయింట్లని మనం మననం చేస్తూ బుద్ధిలో నింపుకుని ఎప్పుడైతే కార్యవ్యవహారంలో ఆ పాయింట్లని యాక్యురేట్గా ఉపయోగిస్తామో అప్పుడు మన జ్ఞాన ధనము వృద్ధి అవుతుంది. అలాగే మనం స్వయం చదువుకుంటూ ఇతరులని చదివించినప్పుడు మన జ్ఞాన ఖజానాది వృద్ధి అవుతుంది. యోగ శక్తుల యొక్క ఖజానా. అమృతవేళ కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, లేదా గంటకి 1 నిమిషం పాటు కావచ్చు, సాయంత్రం సంధ్యా సమయం యోగం కావచ్చు. ఇలా మనం యోగంలో బాబా నుండి గ్రహించిన శక్తులని ఇతరాత్మల పట్ల ఉపయోగిస్తూ విశ్వ కళ్యాణం వైపు ఉపయోగించినట్లయితే అది యోగ శక్తి ఖజానా వృద్ధి అవుతుంది. దివ్య జీవితపు సర్వగుణాల ఖజానా. ఎప్పుడైతే మనం సంఘటనలో బ్రాహ్మణులము కలుస్తూ ఉంటామో అప్పుడు ఒకరిలో ఒకరు గుణాలను గుర్తించి వాటిని అభినందించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా గుణాలు అనేవి వృద్ధి అవుతాయి. ఈ విధంగా పూర్తి రోజంతటిలో మీ ఒక్కొక్క ఖజానా యొక్క ఖాతాను చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు, ఒకవేళ పాస్ విత్ ఆనర్గా అవ్వాలంటే ప్రతి ఖజానా యొక్క ఖాతా ఎంత నిండుగా ఉండాలంటే 21 జన్మలు ఆ జమా ఖాతా నుండి ప్రాలబ్ధాన్ని అనుభవించగలగాలి. రేపటి భాగంలో
ఎవరి మెడలో విజయమాల పడుతుంది అని బాబా చెప్పిన మహావాక్యాల్ని విందాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే చ. ఓం శాంతి.